హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి దేవి నవరాత్రులలో 6వ రోజు అమ్మవారికి రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారండి. ఇప్పుడు ఈ రవ్వ కేసరిని పర్ఫెక్ట్గా టెంపుల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ ఉంచండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పును వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని జీడిపప్పును లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. జీడిపప్పు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా కిస్మిస్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోండి. ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లోనే 1 కప్పు దాకా బొంబాయి రవ్వను వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రవ్వను 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి రవ్వని వేయించుకోవడం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వదండి. రవ్వ కూడా బాగా వేగుతుందండి. ఇలా బాగా లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల కేసరి బాత్ అనేది మనకు చేతికి అతుక్కోకుండా వస్తుందండి రవ్వ అనేది. అందుకోసమే ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు రవ్వకు 2 కప్పుల దాకా నీళ్ళను వేసుకోండి. ఇలా ఈ కొలతలతో గనక కేసరి బాత్ని చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది వచ్చేసి చిన్న రవ్వ కాబట్టి మనకు నీళ్ళు అనేవి ఎక్కువగా పట్టదండి. అదే పెద్ద రవ్వ గనక అయితే 1 కప్పు రవ్వకు 3 కప్పుల దాకా నీళ్ళను వేసుకోవాలండి. చిన్న రవ్వకైతే 1 కప్పుకు 2 కప్పుల దాకా నీళ్ళు వేసుకుంటే పర్ఫెక్ట్ కొలత అండి ఇది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పైన మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపండి. చూడండి, ఇలా చిక్కగా అయ్యేంత వరకు కూడా రవ్వని ఉడికించండి. ఇలా చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు రవ్వకు 1 కప్పు పంచదారను వేసుకోండి. ఇంకా మీరు కాస్త స్వీట్ని తక్కువగా తీసుకునే వాళ్ళైతే ఇంకాస్త తక్కువగా వేసుకోండి. ఈ కొలతలతో గనక వేసుకుంటే పంచదార పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు పంచదార మొత్తం కూడా కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించండి రవ్వని. రవ్వ మొత్తం ఇలా చిక్కగా అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఇలాచీ పొడిని వేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నెయ్యిని వేసుకోవడం వల్ల కేసరి బాత్ అనేది చేతికి అస్సలు అతుక్కోకుండా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నెయ్యి మొత్తం బాగా కలిసేటట్టు ఇలా బాగా కలపండి. నెయ్యి మొత్తం కూడా రవ్వ బాగా పీల్చుకునేటట్టు ఇలా బాగా కలుపుకుంటూనే రవ్వను ఉడికించండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 2 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూడండి, ఇలా నెయ్యి మొత్తం కూడా రవ్వ నుండి సపరేట్ అవ్వాలండి. ఇలా నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు కూడా రవ్వని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా తయారు చేసుకునే రవ్వ కేసరి రెడీ అండి. ఇలా తయారు చేసి పెట్టుకున్న రవ్వ కేసరిని ఒక సర్వింగ్ బౌల్ని తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రవ్వ కేసరిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అంతే, ఎంతో రుచికరమైన రవ్వ కేసరి రెడీ అండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఇలా ఈ కొలతలతో పర్ఫెక్ట్గా వస్తుందండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.